రివ్యూవర్స్ వాళ్ళ ఇండివిడ్యువల్ ఒపీనియన్ సోషల్ మీడియాలో పెట్టడం మొదలుపెట్టినప్పటి నుంచి వాళ్ళ మీద క్రిటిసిజం అనేది చాలా గట్టిగానే పెరుగుతూ వచ్చింది. అండ్ అలా రివ్యూ ఇస్తున్న వాళ్ళు హైప్ తెచ్చుకున్నారు, ఓవర్‌గా కుక్ అయ్యారు అండ్ చాలా క్రిటిసిజం ఫేస్ చేయాల్సొచ్చింది. ఇవన్నీ జరిగాయి. దానికి కారణం ఏంటి అంటే మనం ఒక ఒపీనియన్‌ని సోషల్ మీడియం ద్వారా మనం చెప్తున్నాము అంటే పక్కాగా దాన్ని తీసుకునే వాళ్ళు ఉంటారు, తీసుకోలేని వాళ్ళు ఉంటారు. సో, మనం ఒక సినిమా నచ్చింది అంటే నచ్చలేదు అని అనుకునే వాళ్ళు ఈడు నచ్చింది అని అన్నాడంటే వీడు డబ్బులు తీసుకున్నాడు అని మనం ఒక ఒపీనియన్‌కొచ్చేస్తాం. అండ్ సేమ్ అలాగే ఒక సినిమా నచ్చలేదు అన్నప్పుడు మనకది నచ్చితే ఈడు డబ్బులు తీసుకోలేదు కావాలా, లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా డబ్బులు ఇచ్చారేమో అందుకని నచ్చలేదు అని చెప్తున్నాడు. ఎగైనెస్ట్‌గా ఏదైనా పీఆర్ టీమ్ వీడికి డబ్బులు ఇచ్చారేమో అని అనుకుంటున్నారు. సో, రివ్యూయర్స్ వాళ్ళ ఒపీనియన్ సోషల్ మీడియాలో వదిలేసారు అంటే డెఫినిట్‌గా క్రిటిసిజం ఫేస్ చేయడానికి రెడీ అవ్వాలి. అండ్ కొన్నిసార్లు కొంచెంమంది రిపోర్ట్‌లు కూడా కొడతారు. బట్ యూట్యూబ్‌లో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో, రిపోర్ట్ కొట్టినంత మాత్రాన ఛానెల్ అయితే పోదు. సో, మళ్ళీ లీగల్‌గా ఎళ్లి ప్రొసీడ్ అయ్యి ఛానెల్‌ని అయితే సేవ్ చేసుకోవచ్చు. బట్ రివ్యూయర్స్ ఒపీనియన్స్ మీద ఎక్కువ వ్యూవర్స్ అనేవాళ్ళు ఎక్కువ డిపెండ్ అవ్వకుండా జస్ట్ అదొక ఇది యాడ్ అన్నట్టు చూసుకొని వదిలేస్తేనే బెటర్ అని నాకు అనిపిస్తుంది. రివ్యూవర్స్ కూడా మూవీస్ కోసమే ఎక్కువ చేస్తారు తప్ప మిగతా ఏ ప్రోడక్ట్ కోసం కూడా రివ్యూ చేయరు. ఎందుకంటే మిగతా ఏ ప్రోడక్ట్ కోసమైనా అలా బహిరంగంగా రివ్యూ చేస్తే చాలా కఠిన పరిస్థితులనే ఫేస్ చేయాల్సి వస్తది. సో, అందుకని ఒక సోప్ మీద గానీ, లేదంటే ఇంకే ప్రోడక్ట్ మీద కూడా అంత వేరంగా రివ్యూ చేయరు. అండ్ అంత వేరంగా దాన్ని బయట పెట్టరు. దానికి రీజన్ ఏంటంటే సినిమా అనేది చాలా చిన్న ఇండస్ట్రీ. సో, మిగతావన్నీ చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్. సో, వాళ్ళతో ఫేస్ చేయడం కష్టం కాబట్టే సినిమాల మీద ఎవరైనా రివ్యూ ఇస్తారు. అండ్ సినిమా అనేది ఎప్పుడు కూడా జనాల నోట్లో నానే ఒక విషయం కాబట్టి రివ్యూ ఇచ్చినప్పుడు దానికి కొంచెం క్రేజ్ ఉంటదని ఒక నమ్మకంతో రివ్యూస్ ఇస్తున్నారు. బట్ ఆ రివ్యూస్ అనేవి ఇప్పుడు కొంచెం బాగా బయాస్డ్‌గా వస్తున్నాయని నాకు కూడా అనిపిస్తుంది. అండ్ మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.